కపిల్ సిబాల్ తెలుసా? చెప్పాలంటే ఇది పరిచయం అక్కర్లేనటువంటి పేరు అనమాట. ఈయన గారు కాంగ్రెస్ నేత, అలాగే పేరు మోసినటువంటి లాయర్. ఈయన గారు ఎంత న్యాయప్రియులంటే అదేందో మరి, దేశానికి చెడ్డ చేసిన వాళ్ళ పక్కనే వాదిస్తూ ఉంటాడనమాట. దేశానికి ఎవరైతే ద్రోహం చేస్తారో వాళ్ళ పక్కనే పోయి నిలబడతాడు. సరే, మీకు దానికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. 2G స్కామ్ కేసు ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు జరిగిందనమాట. వాళ్ళ పక్కన నిలబడి వాదించాడు. కోల్ స్కామ్ కేసు వాళ్ళ పక్కనే నిలబడి వాదించాడు. కామన్వెల్త్ గేమ్స్ కేసు వాళ్ళ పక్కనే నిలబడి వాదించాడు. త్రిపుల్ తలాక్ కేసు వాళ్ళ పక్కనే నిలబడి వాదించాడు. అంతెందుకు, అయోధ్య రామ మందిర నిర్మాణం చేయకూడదని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తా వాళ్ళు పోయి కోర్టులో కేసేస్తే, అవును రామ మందిర నిర్మాణం జరగకూడదని చెప్పేసి వాళ్ళ పక్కనే పోయి వాదించాడు. చూడండి ఈయన ఎంత గొప్ప లాయరో. ఇకపోతే సిఏఏ చట్టాన్ని తీసేయాలని చెప్పి వాదించాడు. అంటే ఏంది, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఈ బయట దేశాల్లో ఎవరైతే మైనార్టీలు అక్కడ బాధింపబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతదేశంలో పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరినీ భారతదేశానికి ఆహ్వానిస్తా అక్కడ ఉండేటటువంటి మైనార్టీల కోసం ఈ సిఏఏ చట్టాన్ని తీసుకొస్తే అది అవసరం లేదని చెప్పేసి దాన్ని తీసేయాలని చెప్పేసి వాదించాడు. చూడండి, ఇకపోతే పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక విద్యార్థి మీద రేప్ కేసు జరిగితే ఆ బాధితురాలి పక్కన నిలబడకుండా పోయి మమతా బెనర్జీ గవర్నమెంట్ పక్కన నిలబడి వాదించాడు. చూడండి, ఇకపోతే ఈ వక్ఫ్ చట్టం గురించి మీకు తెలిసే ఉంటది, మీరు వినే ఉంటారు. ఆ వక్ఫ్ చట్టాన్ని కూడా ఈయన వెనకేసుకొచ్చాడు. చివరికి ఇటీవల లడఖ్లో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి సోనం వాంగ్చుక్ కూడా సపోర్ట్ చేశాడనమాట ఈయన గారు. ఈ విధంగా న్యాయం వైపు నిలబడేటటువంటి లాయరు ఎవరుంటారు చెప్పండి? ఎంతకో ఈయన లాయర్ అనాలా, ఇంకేమన్నా అనాలా? ఆలోచించండి మీరు ఒకసారి. ఈయనే కాదు, ఇటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారనమాట. రామ్ జెఠ్మలాని అని ఇటోళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తానికి